Welcome to Atheist Bulletin. I'm Dr. Samaram, Atheist Center, Vijayawada. I'm Sudipti Vardhan, Atheist Center, Vijayawada. ముఖ్యాంశాలు. ఆస్తికత్వం మనిషిని అసమర్థునిగా మారుస్తుంది. నాస్తికత్వం మనిషిని సమర్థునిగా, శక్తివంతునిగా చేస్తుంది. ప్రముఖ నాస్తికులు శ్రీ గోరా. మత విశ్వాసాలు అభ్యుదయాన్ని అడ్డుకుంటాయి. సైన్స్ తోనే మానవాభ్యుదయం. ప్రఖ్యాత శాస్త్రవేత్త గ్రెగరీ పింకస్. కరోనా నేపథ్యంలో సనాతనవాదుల మతిలేని మాటలు డాక్టర్ సమరం. మూఢనమ్మకాల నిర్మూలనలో మెజీషియన్ గౌతమ్ పాత్ర గొప్పది. గౌతమ్ మృతి నాస్తికోద్యం అభ్యుదయ ఉద్యమాలకు తీరని లోటు. నాస్తిక కేంద్రం. అందరినీ అమితంగా ఆకట్టుకుంటున్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ యూట్యూబ్ వీడియోస్. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వాటి వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, ఆస్తికత్వం మనిషిని అసమర్థునిగా మారుస్తుంది, నాస్తికత్వం మనిషిని సమర్థునిగా, శక్తివంతునిగా చేస్తుంది అన్న గోరా గారి మాటలను కాస్త వివరించండి. అవునమ్మా, ఆస్తికత్వం మనిషిని అసమర్థునిగా మారుస్తుంది, దాంట్లో సందేహం లేదు. నాస్తికత్వం మనిషిని సమర్థంగా, శక్తివంతంగా మారుస్తుంది. ఎందుకంటే ఆస్తికత్వం ఏం చెప్తుంది? అంతా దైవాధీనం ఉంటుంది. అంతా దైవాధీనం. మనిషి ఎంత కృషి చేసినా ఒకవేళ ఫలితం కనకపోతే దేవునికి నీవే దయలేదు. చాలా కృషి చేస్తారు, దేవునికి నీవే దయలేదు అంటారు. దేవునికి దయలేదు అంటే అతని కృషికి విలువ లేదు. కేవలం దేవుడి మీద, దేవుని దయ వల్లే చేయాలి. అదే దేవుని ప్రార్థిస్తూ కూర్చోవాలి. ఇక సరే, మనకు చిన్నప్పటి నుంచి బోధిస్తుంది, ఆస్తిక జీవిత విధానం ఏం బోధిస్తుందంటే, నువ్వు నిమిత్త మాత్రుడివి, అంతా దేవుడే నిర్ణయం, దైవ నిర్ణయం ప్రకారం జరుగుతుంది అని. ఇది మామూలుగా చెప్పే మాట. అంతే మనుషుల మొదటి నుంచి నేను కష్టపడడం దీనికి అనే భావం ఏర్పడుతుంది. ఒక లేదు, మళ్ళీ రెండో పక్కించుతారు, నువ్వు కృషి చెయ్యి, కృషి చేస్తే దేవుడు అప్పుడు నీతో సహకరిస్తాడు అంటారు. కృషి చెయ్యి, దేవుడు సహకరిస్తాడంటారు. దేవుడు సహకరిస్తాడు అక్కడ మరి సరేలే కృషి చేద్దాం, నా పని ఏదో చేస్తాను అనుకుంటాడు. అప్పటికి తను చేసే పనిలో వైఫల్యం వచ్చిందనుకో, వాడు ఏమంటాడు? దేవుడికి నా మీద దయ లేదు, నా కర్మ, నా దురదృష్టం, నా దురితిరాత. ఉన్నాయిగా పదాలు. అంటే మనిషికి తాను చేసే కృషి మీద ఒక రకమైన విశ్వాసం లేకుండా అయిపోతుంది. కష్టపడితే నేను సాధిస్తాను అని అనిపించాలి. కానీ ఆస్తికత్వంలో నువ్వు ఒక పక్కేమో అంతా దైవధం, రెండో పక్క నువ్వు కృషి చేస్తే దేవుడు నేను సహకరించి ఫలితం ఇస్తాడు. కృషి చేసినా ఫలితం లేకపోతే ఏం చేద్దాం? కర్మ అంటే అక్కడ ఎంతైనా నువ్వు కృషి చేసినా చివరికి దేవుడు దయ ఉండాల్సిందే. కామన్గా మనం చూస్తుంది, దేవుడు దయ లేదు ఏం జరగదని. ఇక ప్రతిదానికి తను కష్టపడతాడు. ఇంత కష్టపడి ఫలితం ఏంటి? వస్తుందో రాదో, ఫలితం వస్తుందో రాదో అంటే మనిషికి తన కృషి మీద నమ్మకం లేకుండా చేస్తుంది. చివరికి అసమర్థునిగా మారుస్తుంది. ఇంకెందుకు? ఇంత కష్టపడ్డా ఫలితం లేనప్పుడు నేను ఏ లాభం? సరే, దేవుని కృప నుంచి దేవుని ప్రార్థిస్తుంటాను, దేవుని గుడికి వెళ్తాను, కొబ్బరికాయలు కొడతాను, దేవుని పూజ చేస్తుంటాను, వస్తుందిలే అనుకుంటాను. అంటే ఆస్తికత్వం మనిషిని అసమర్థునిగా మారుస్తుంది. తనలోని సమర్థతని పెరగనివ్వదు. కృషి ఉంటుంది, కానీ చివరికి మాత్రం అంతా దేవుని దయ, దైవాధీనం. ఇంకా అప్పుడు ఎలా ఉంటుంది సంకల్పం మనిషికి? తన ప్రయత్నం మీద నమ్మకం ఎక్కడొస్తుంది? చేస్తాడు, చేయాలిగా చేస్తాడు. కానీ నాస్తికత్వం అలా కాదు. నాస్తికత్వం ఏం చేస్తుంది? నీ కృషి వల్లే ఏదైనా సాధిస్తావు, నీ ప్రయత్నం వల్ల ఏదైనా సాధిస్తావు అని నాస్తికత్వం చెబుతుంది. కృషి వల్ల, ప్రయత్నం వల్ల ఎప్పుడైతే తాను ప్రయత్నం చేస్తాడో, తన శక్తిని నమ్ముకుంటాడో, ఇంకా ఉత్సాహంగా ముందుకు వెళ్తాడు. ఉత్సాహం చేసుకెళ్తాడు. కృషిని నమ్ముకుంటూ దాంతో ఉత్సాహంతో తను ముందుకెళ్తాడు. ఒకవేళ ఫెయిల్ అయ్యాడు, సరే నా కృషి సరిపోలేదు, నా ప్రయత్నం సరిపోలేదు,
అనుకుని ఇక్కడ నేను ఒక్కనే కాదు కదా, నాతో పాటు ఇంకా అనేక మంది మనుషులు ఉన్నారు. నాతో మనుషులే కాదు, చుట్టూతో చెట్టు చేమ ఉంది, గాలి వాన ఉంది, ఎండ ఉంది, ఇది ఉంది, అది ఉంది, భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. ఎన్నో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో అవి మనం వాటి వల్ల మనం అనుకుని జరగకపోవచ్చు. సరే, పరిస్థితి మార్చుకుందాం. ఎందుకంటే దేవుడే లేడు అక్కడ. దేవుడు లేనప్పుడు దేవుడు నమ్ముకోవట్లేదు, దేవుడు లేడు అసలు. లేని దేవుడి గురించి నేను ఎందుకు ఆలోచించాలి అసలు? నా ప్రయత్నం గురించి, నా కృషి గురించే నమ్ముకోవాలి, నా కృషి గురించే నమ్ముకోవాలి అనుకోవడం కూడా ఒక రకమైన స్ట్రాంగ్ డిజైర్ మనిషికి తన శక్తి మీద. అంటే మనిషి నాస్తికత్వం మనిషిని సమర్థునిగా మారుస్తుంది. ఆ ఆస్తికత్వం అసమర్థుని మారుస్తుంది. ఎంత కష్టపడ్డా ఏం లాభం? చివరికి దైవకృప ఉన్నారు కదా, దైవకృపలో అయితే నేను ఏం చేస్తాను? ఇంతే చాలే, ఇంత చేస్తాను, ఇంత చేస్తాను, ఎందుకని చేయను. చతికిలు పడతాడు వాడు. అలా కాదు, ఫెయిల్యూర్ని అపజయాలు కూడా నా కృషి వల్ల, నా ప్రయత్నం వల్ల నేను సాధిస్తాను. అపజయాలు, అది ప్రతికూల పరిస్థితులను కూడా నేను అనుకూలంగా మార్చుకుంటాను అనుకుంటాడు. అంటే తన ప్రయత్నం, తన కృషి, తన సంకల్పం, వీటికి అంటే మనిషి ఏమవుతాడు? సమర్థవంతుడిగా మారుతాడు. అంచేత నాస్తికత్వం మనిషిని సమర్థుడిగా మారుతాడు. ఎప్పుడైతే దైవాన్ని పక్కన పడేశాడో, దైవభావాన్ని పక్కన పడేశాడో, మనిషికి తను విలువించుకున్నాడో, తన కృషికి విలువించుకున్నాడో, తన సమర్థతకు విలువించుకున్నాడో, అప్పుడు జరుగుతుంది. అనుభవాలు నేర్చుకుంటాడు. అనుభవాల్లోంచి వాడు ఇంకా సామర్థ్యాన్ని పెంచుకుంటాడు. అనుభవాల్లోంచి సామర్థ్యం, సమర్థత, అది నాస్తికత్వం. అంచేత నాస్తికత్వం మనిషిలో సామర్థ్యాన్ని పెంచుతుంది, మనిషిని సమర్థునిగా చేస్తుంది. అంచేత ఇదేదో నేనే ఆస్తికత్వంలో నేను ఎందుకు పనికిరాని వాడిని నియమితాడు అలా కాకుండా నేను సాధించగలను నాస్తికత్వం. అంచేత కృషి చేసుకుని వెళ్తుంటే తనలో పైగా వీళ్ళేమంటే సామాజిక దృక్పథం పెడుతుంది. నేను ఒక్కనే కాదు కదా, ఓ పని జరగాలంటే అందరికీ కావాలి. సఖ్యత, సమభావం, సంఘదృష్టి, సమానత, వ్యక్తి గౌరవం, వ్యక్తి విలువ. నా పని కోసం నేను అందరితో చక్కగా సఖ్యత ఉండాలి. నా పని కోసం అందరినీ సమానంగా చూడాలి. నేను విజయం సాధించాలంటే అందరి సంస్థతో కలిస్తేనే విజయం సాధిస్తాను. అంచేత మనిషిలో వ్యక్తిత్వ వికాసం వస్తుంది, శక్తి మీద నమ్మకం ఏర్పడుతుంది, సంఘదృష్టి ఏర్పడుతుంది, వ్యక్తి గౌరవం వస్తుంది, సంఘీభావం వస్తుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి? నాస్తికంలో వస్తాయి. ఆస్తికులు ఏంటి? తను కృషి చేస్తాడు, లేకపోతే దేవుని తెలియలేకపోతాడు. ఎంత తేడా ఉంది! నాస్తికత్వం అనేది ఒక జీవిత విధానం, ఒక పరిపూర్ణమైన జీవిత విధానం. చక్కని మనిషి వ్యక్తికి విలువ ఇచ్చే గౌరవం, కృషికి విలువనిచ్చేది నాస్తిక జీవిత విధానం. అంచేత నేను ఎంతవరకు పని చేయగలను, ఏం చేస్తాను అని తన సమర్థతను పెంచుకుంటూ ముందుకు వెళ్తాడు. అంటే మరి అలాంటి సమర్థుడుగా అసమర్థుడు అవుతాడు నాస్తికుడు అసమర్థుడు. అంచేత అన్నిటిని తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. ప్రతికూల పరిస్థితులు అనుకూలం. అది ఒక వ్యక్తి పని కార్యసాధకుల లక్ష్యం ఏంటంటే ప్రతికూల పరిస్థితులని అనుకూలంగా మార్చుకోవడం. ఎప్పుడు చేస్తాడు? తన ప్రయత్నం మీద, తన కృషి మీద నమ్మకం చేస్తాడు. అందుకని ఈ సమాజం ముందుకు వెళ్ళిందంటే నాస్తిక చైతన్యం వల్ల ముందుకెళ్ళే కానీ ఆస్తిక చైతన్యం కాదు. ఒక సైంటిస్ట్ ఉంటాడు, ఒక ప్రయోగం చేస్తాడు, ఫెయిల్ అవుతుంది. పాడంతా ఏం చేద్దాం, దయకృప లేదు, నేనేం చేయలేను, మానుకడి చతికిలు పడ్డే, నా ఇంకోటి చేస్తాడు, ఇంకో ప్రయోగం చేస్తాడు, నో రాలేపోయింది, మళ్ళీ చేస్తుంటాడు, చివరికి సాధిస్తాడు. అదే ఒక ఆస్తిక భావం అన్నట్లయితే ఒకటి తలబెడతాడు, అవ్వకపోతే ఏం చేద్దాం, దేవుని కృప లేదు, ఊరుకుంటాడు, చతికిలు పడతాడు. తన ఫెయిల్యూర్లో నుంచి తన లెసన్ నేర్చుకోడు ఆస్తికుడు. దైవ సంకల్పం లేదని సమాధానం పరుచుకుంటాడు.
దైవంగా దయలేదని తను ఒక సమాజం కూర్చుంటాడు. కానీ నాస్తిక సైంటిస్టుల్లో నాస్తిక చేతనను బట్టే సైంటిస్టు సాధిస్తాడు. అందుకే మనం తీసుకున్నట్టయితే ఎంతమంది సైంటిస్టులు వచ్చినా సరే, అంటే వాడు దేవుడు లేదని అనకపోవచ్చు, కానీ దేవుని మాత్రం పక్కన పెట్టారు. కొంతమంది సైంటిస్ట్ దేవుడే లేడని చెప్పారు. కొంతమంది అయితే అసలు దేవుడితో నాకు సంబంధం అవసరం లేదు, నా కృషిని చేసుకుంటాను, నేను కష్టపడతాను, చేస్తాను అని చేసి నేను సక్సెస్ కనుక దేవుడు నాకు చేశాడు అండు. నేను చేసిన కృషికి నేను చేసిన తప్పులు దిద్దుకుంటూ నేను ముందుకు వెళ్ళాను, అందుకే సాధించాను అంటాడు వాడు. అంచేత సమాజం ముందుకు వెళ్ళాలంటే ఆ నాస్తిక చైతన్యం కావాలి, నాస్తిక దృక్పథం కావాలి, స్వశక్తి మీద విశ్వాసం కావాలి, సమర్థత. అంచేత నాస్తికత్వమే మనిషిని సమర్థునిగా మారుస్తుంది, ఆస్తికత్వం అసమర్థునిగా చవటగా ఉంచుతుంది. కారణం చారమో దైవాధీనం, దేవుని దయ లేదని ఏది లేదన్నమాట. అందుకే ఘోరగా చెప్పింది దీని అక్షరాల నిజం. ఆస్తికత్వం మనిషిని అసమర్థునిగా మారుస్తుంది. తనకు పట్టుదల పెంచదు, తన కృషి నేను కృషి చేస్తాను, నా ఫలితం వస్తుంది అని తన కృషికి విలువ ఇవ్వడానికి ఆస్తికత్వం లేదు. నాస్తికత్వమే కృషికి విలువనిస్తుంది, మనిషి విలువనిస్తుంది, ప్రయత్నానికి విలువనిస్తుంది. చేయి అంటుంది నాస్తికత్వం, ముందుకు వెళుతుంది నాస్తికం, ముందుకు వెళుతుంది. అలా కదే నువ్వు ఎంత చేసినా ఉంది, అది దేవుని దగ్గర ఏం చేస్తావు అంటుంది ఆశ. అంతే, ఆశలు మాట అంతే. ఆ పై వాడి దగ్గర నువ్వేం చేస్తావా, నీ దగ్గర నీకు ఇది కానీ అంటారు. నాస్తికత్వం మనిషి సమర్థుడు మారుస్తుంది, చక్కగా మంచి సమాజం ముందుకు తీసుకెళ్తుంది. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాము. ఈసారి ఎవరి గురించి చెప్తున్నారు? సంతాన నిరోధక మాత్ర కనిపెట్టినటువంటి, దాన్ని చేసినటువంటి గొప్ప సైంటిస్ట్ గ్రెగరీ పింకస్ గురించి చెప్పుకుందాం. ఏంటి పిల్లలు పుట్టకుండా చేసే మందుకు పెడితే దాని గురించి చెప్పుకోవాలా అనుకోవచ్చు. కానీ సంతానం నిరోధానికి, గర్భం రాకుండా నిరోధించడానికి ఆ గ్రెగరీ పింకస్ దాని మందు కనిపెడుతుంటే, దాన్ని కృషి చేస్తుంటే ఆయనకు వచ్చిన వ్యతిరేకత ఎంత అంత కాదు. దేవుడిచ్చిన బిడ్డల్ని కాదానికి నువ్వెవడివి, ఆపడానికి నువ్వెవడివి, నువ్వు సైతాను అవుతావు. దేవుడు బిడ్డల్ని ఇస్తున్నాడు, ఆ బిడ్డల్ని కనాల్సిన బాధ్యత ఆడదానికి ఉంది. నీకు వాళ్ళు చేయడం వీల్లేదు, గర్భం రాకుండా నువ్వు ఆపడానికి మాత్రం కనిపెట్టడానికి వీల్లేదు. నువ్వు గోల సనాతన వాళ్ళ గోల ఇంత అంతా కాదు, ఇంత అంతా కాదు చేసిన వాళ్ళ మీద. కానీ అధిక జనాభా 20వ శతాబ్దం ప్రారంభం చూస్తే అధిక జనాభా అసలు ఎంత గణించింది. దానివల్ల ఏంటి, ఆరోగ్య సమస్యలు తలెత్తాయి, స్త్రీ ఆరోగ్య సమస్యలు వచ్చాయి, అనారోగ్యం వచ్చేసింది, దారిద్ర్యం వచ్చింది, అవిద్య వచ్చింది, నిరుద్యోగం వచ్చేసింది. జనాలు పిల్లలు పుట్టేస్తున్నారు, తిండి సరిగ్గా వరకు ఓ ముద్ద పెడదాం డబ్బులు లేవు జనం దగ్గర. ఒక కుక్క పిల్లలు పెట్టినట్టు, పిల్లి పిల్లలు పెట్టినట్లు, ఓ పంది పిల్లలు పెట్టినట్టు మనిషి కూడా పిల్లలు పెట్టాల్సి వస్తుంది. ఏం ఆపలేమా ఈ సరిగా పిల్లల సంతానం ఆపలేమా అని గ్రెగరీ పింకస్ చాలా ఆలోచించాడు. మన సంతాన నిరోధక బిళ్ళ కనిపెడితేనే, అది చేస్తేనే ఈ దారిద్ర్యం తగ్గుతుంది, అందరికి చదువు వస్తుంది, అందరికి పోయి విజ్ఞానం వస్తుంది, నిరుద్యోగ సమస్య ఉండదు అనుకున్నాడు. అనుకుంటే నువ్వు ఇంక ఏంటి, మాది అంతా మొత్తం మనకి ఇక నీతి పోతుంది, సామాజిక నీతి పోతుంది. గర్భం రాకుండా మందు కనిపెట్టినట్లయితే నువ్వు ఆడవాళ్ళు విశృంఖలంగా తిరిగేస్తారు, విశృంఖలంగా వీడు లేడు వాడు లేడు తిరిగేస్తారు వాళ్ళు.
సమాజం చెడిపోతుంది, నువ్వు సమాజం చెడగొడుతున్నావు, చెడగొట్టడానికి నువ్వు చేస్తున్నావు అని గగ్గోలు పెట్టారు సనాతనవాదులు. ఇంకేమైనా ఉందా? ఆడదానికి తన మటుకు తాను తన స్వేచ్ఛగా బిల్డేసిన అవసరం కన్నం లేనప్పుడు లేదు అనుకుంటుంటే ఇంకేమైనా ఈ నీతి ఏంటి, ఈ మత కట్టుబాటులు ఏంటి, అన్నీ పోయాయి అని గగ్గోలు పెట్టిన గైరీ పెంకస్ జంకలేదు. జంకొని ఏమైనా సరే నేను చేసి తీరాల్సిన దానికి మళ్ళెట్టేసి దాని తీరిక ఏమైనా దాచి ఓరల్ కాంట్రాసెప్ట్ చేయాల్సి అనుకున్నాడు. ఆయన అటువంటి ఎంతో ప్రయత్నం చేసి ఆయన సైంటిస్ట్. ఆయన 1903 అమెరికాలో జన్మించాడు. 1903లో అమెరికాలో జన్మించాడు. కార్నెల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసి ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ నుండి డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ తీసుకున్నాడు. అలా అమెరికాలోను ఇంగ్లాండ్లో గొప్ప పరిశోధన జరిపాడు. ఎక్స్పెరిమెంటల్ జువాలజీ అని దాంట్లో చేసి మొట్టమొదటి చేశాడంటే ఏదైనా సైన్స్ అంటే ఏదైనా ముందు జంతువులను ప్రయోగాలు కదా, జంతువులు తీసుకుని జంతువుల్లో ర్యాబిట్స్లో కానీ వీటిలో కోతుల్లో కానీ వీటన్నిటిలో జంతువుల మీద వాటికి గర్భం రాకుండా ఆడ జంతువులు గర్భం రాకుండా అది నిరోధించడానికి మందులు వేశాడు. సక్సెస్ అయ్యాడు అక్కడ. అది తెలిసి కోతులకి ర్యాబిట్స్ వాటికి రాకుండా చేస్తారు సక్సెస్. అక్కడి నుంచి ఇక బిళ్ళ చేశాడు కదా ప్రొజెస్టెరాన్ సంబంధించిన మందు వచ్చేసాడు కొంతవరకు. కానీ 85% సక్సెస్ రేటు. అలా కాదు చెప్పి దాంట్లో ఇంకా కంబైన్ పిల్స్ చేసేసి ఏమైనా సరే ఆయన అలా కృషి చేస్తుంటే అమెరికాలో ఉన్నటువంటి మార్గరెట్ శాంగర్ అని ఆమె స్త్రీల హక్కుల కోసం ఫెమినిస్ట్ అనమాట, స్త్రీల హక్కుల కోసం ఆడ పోరాడుతుంది. ఎందుకంటే ఈ సమాజంలో స్త్రీలు అనగదక్కబడినంత ఇంత అంత ఎవరు లేరు. ఎంత ఇన్హ్యూమన్గా స్త్రీ అనుభవించేసినంత అలాగ స్త్రీలు కూడా పురుషులతో సమానంగా కావాలి. స్త్రీకి గర్భం రావడం రాకపోవడం అనేది ఆమె హక్కు, గర్భం ఉంచుకోవడం తీసేసుకోవడం ఆమె హక్కు. ఆయన కోసం స్త్రీల కోసం పోరాడుతోంది శాంగర్. ఆవిడ మార్గరెట్ శాంగర్ పోరాటం అంతా స్త్రీల కోసం, స్త్రీల ఆరోగ్యం కోసం, స్త్రీల అభ్యున్నతి కోసం. ఎప్పుడైతే ఈ పింకస్ ఆయన గ్రెగరీ పింకస్ ఈ గర్భ నిరోధానికి ట్యాబ్లెట్ కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చేయి నువ్వు నేనున్నాను, చేయి నీకు చాలా అవసరం అని చెప్పేసి అమెరికా మొత్తం అప్పీల్ చేసింది. ఆడవాళ్ళకి వాళ్ళ గర్భ నిరోధానికి సంబంధించిన బిళ్ళలు వచ్చినట్లయితే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళ నిర్ణయాధికారం బాగుంటుంది, సమానత్వం వస్తుంది, అన్నిట్లో ముందుండగలుగుతారు. వాళ్ళకి లేత ఈ పిల్లల పొట్టు అని వచ్చారు అలా కంటూ 10 మంది 20 మంది 15 మంది అలా కనేస్తుంటే వాళ్ళ ఆరోగ్యం అయిపోతుంది అని అప్పీల్ చేస్తే అమెరికా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ గ్రెగరీ పింకస్ చేసే పరిశోధనకి ఈ మార్గరెట్ శాంగర్ చేసినట్టు అప్పీలుతో కొన్ని $100,000 కోట్ల వచ్చేసాయి, బిర్రాలకు వచ్చాయి. తీసుకుని మంచి చేశారు కల్లా మంచి ట్యాబ్లెట్స్ ముందు అమెరికాలో 265 మందికి ఇచ్చారు మంచి సత్ఫలం. 1960లో అప్పుడు గర్భనిరోధక మొత్తం చేసి మొత్తం లార్జ్ స్కేల్లో ప్రొడ్యూస్ చేసి అమెరికా మొత్తం దాన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ రోజున స్త్రీలు ఆరోగ్యం చక్కగా ఉంచుకున్నారంటే వాళ్ళకి ఎప్పుడు కాదు వాళ్ళ ఛాయిస్. పెళ్ళి అయింది 2-3 ఏళ్ళు పిల్ల వద్దు, మాకు గ్యాప్ కావాలి అంటే బిడ్డ వేసుకుంటూ వచ్చేస్తున్నారు. పిల్లలు పుట్టారు, బిడ్డకి బిడ్డ అడ్డం కావాలి, బిడ్డ వేసుకు సింపుల్ అంటే ఎంత రెవల్యూషన్ వచ్చింది. కానీ మత ఛాందసవాదులు మాత్రం ఇంకా గ్రెగరీ పింకస్ మీద పడుతూనే ఉన్నారు. ఈయనకు నోబెల్ ప్రైజ్ ఇద్దాం అనుకున్నారు. మరి మామూలు విషయమా? ఒక గొప్ప డ్రగ్ కనిపెట్టేసి ప్రపంచాన్నే ఒక రకంగా చేసి మొత్తం స్త్రీ జాతికే గట్టిగా చేసేవాడు ఉంటే ఆయన నోబెల్ ప్రైజ్ అంటే ఇవ్వడానికి వీలు లేదు. ఇతను మత వ్యతిరేకి, మతం చెప్పినానికి వ్యతిరేకంగా ఇతను చేశాడు కనుక ఇవ్వడానికి లేదని ఎవరైతే నోబెల్ ప్రైజ్ ఇస్తున్నారో వాళ్ళ మీద మహా ఒత్తిడి తీసుకొచ్చి అతను నోబెల్ ప్రైజ్ ఇవ్వకుండా చేశారు. ఇతన్నాడు మీ నోబెల్ ప్రైజుల కోసం నేను లేను, నేను ప్రజల కోసం ఉన్నాను, ప్రజల ఆరోగ్యం కోసం ఉన్నాను, ఈ దారిద్ర్యం పోగొట్టడం కోసం ఉన్నాను, ప్రజల్లో విద్య పెంచడం కోసమే ఉన్నాను, స్త్రీల రక్షణ కోసమే ఉన్నాను. ఈ నోబెల్ ప్రైజ్ కంటే వీళ్ళ ఆరోగ్యం బాగుండడం నాకు పెద్ద వరం ఇదని అన్నాడు.
దగ్గర పింకస్ చివరి దాకా పోరాడుతున్నాడు. పోరాడితే ఆరంగా చేసి చివరిగా ఆయన అమెరికాలో చివరికి 1967లో బోస్టన్లో మరణించాడు. అంటే ఇలాంటి వాళ్ళ కృషి వల్లే, ఒక సామాజిక దృక్పథం వల్లే, సామాజిక సైంటిస్టులో ఒక సాంఘిక దృక్పథం కావాలి. సోషల్ అవుట్లుక్, కన్సర్న్ టు సొసైటీ, సామాజిక దృక్పథం కావాలి. ఏ సైంటిస్టులు అయితే సామాజిక దృక్పథం ఉంటుందో, మానవతా దృక్పథం ఉంటుందో వాళ్ళే ఈ ప్రపంచానికి తోడ్పడ్డారు. అలా ఈ ప్రపంచానికి తోడ్పడిన మహనీయుల్లో గ్రెగరీ పింకస్. ఎథీస్ట్ బులెటిన్లో చిన్న విరామం. ఎందరో వినియోగదారులు, అందరికీ వందనాలు. ఇలాంటి ఛానల్స్ వల్ల, ఈ సోషల్ మీడియా వల్ల ఎంతోమంది వినియోగదారులకి అవగాహన కలుగుతుందన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. వినియోగదారుల రక్షణ చట్టం రాకపూర్వము వినియోగదారుడంటే ఎవరు అని ప్రశ్నిస్తే ఎక్కడుంటాడు ఈ వినియోగదారుడు అని వెతికే పరిస్థితి. వినియోగదారులకు ప్రత్యేకమైన పేరు లేదు వినియోగదారుడని. ప్రజలే వినియోగదారులకు సేవ చేయాలన్న ఉద్దేశంతో వచ్చిన కొంతమంది మహానుభావులు వినియోగదారుల సంఘాలను స్థాపించారు. కావలసినన్ని రకాల వస్తువులు తనకు కావలసిన ధరలో ఎంచుకునే శక్తి అతనికి ఉంటే ఆ కన్స్యూమర్ కింగ్ అవుతాడు. మీరు రేపు మార్కెట్లోకి వెళితే మీ మాట చెల్లుబాటు కావాలి, కానీ సెల్లర్లు మిమ్మల్ని మోసం చేసే అంత ధైర్యం తెచ్చుకోకూడదు. ఎథీస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. కరోనా నేపథ్యంలో సనాతనవాదులు రకరకాలుగా అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. దీని గురించి మీరేమంటారు డాక్టర్ గారు? ఈ కరోనా విషయం సనాతనవాదులు ఉన్నారు కొంతమంది. ఆ సనాతనవాదులు అర్థం లేకుండా మాట్లాడడం కాదు, మతి లేకుండా మాట్లాడుతున్నారు. మతి లేని మాటలు, ఏమాత్రం కూడా ఆలోచన లేకుండా మాట్లాడు. వాళ్ళకి కావాల్సిన సనాతన ధర్మం, సనాతన భావాలు, మనుస్మృతిలో చెప్పిన మాటలు లాంటివే ఇంకా రావాలి. మనుషుల్ని విభేదించినా దూరం చేసినా సరే మా అగ్రకులం వాళ్ళదో లేదా ఇంకోటిదో అలా కాపాడపడాలి. అరే కరోనా వచ్చింది, కరోనాని రాకుండా చేయడానికి ఎక్స్ట్రా మందు ఇంతవరకైతే కరెక్ట్ ముందు ఏం లేదు కదా. ఊరికే ఒక కొద్ది ఎఫర్ట్ చేస్తున్నా, ఇది 1000 మంది పెంచేది చేసే వరకు ప్రయత్నాలు లాగానే ఉన్నాయి, కానీ అది లేదు. కరెక్ట్ క్యూర్కి మందు ఉండట్లేదు. ఏ జబ్బు విషయంలో అంతే. మొదట్లో జస్ట్ ట్రయల్స్ ఉంటాయి, ట్రయల్సే. ఆ ట్రయల్ చేస్తుంటే అలాగే కొత్తగా వచ్చిన కరోనా అని చేతి మందులు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు, ఏది పనిచేసి చూస్తున్నారు, నష్టం లేని మందులు వాడు చూస్తున్నారు, చేస్తున్నారు. ఇప్పుడు వస్తుంది రాకుండా. మనం మసూచికం లాంటి దాన్ని ఆ లక్షలాది కోట్లాది మందిని చేసిన మసూ పూర్తిగా నిర్మించలా, పోలియోని పూర్తిగా నిర్మించలా, టైం పడుతుంది. ఆరోగ్యాన్ని ఎయిడ్స్ని పూర్తిగా కంట్రోల్ తీసుకురాలా. ఎయిడ్స్ అయితే పూర్తి కంట్రోల్ వచ్చేసింది. క్యూర్ ఇంక రావాల్సింది కాదు. క్యూర్ 2030 కల్లా ఎయిడ్స్కి ఎండ పెరుగుదాం అనే దీంట్లో ఉన్నారు సైంటిస్టులు అందరూ. 2030కి అసలు లేదు, నో ఎయిడ్స్. అసలు ఒకనప్పుడు ఎయిడ్స్ ఉండేది అంటారు. ఆరోగ్యానికి కరోనా కూడా అలాగే అవుతుంది. కానీ దీని అసలు రాకుండా ఎందుకంటే కొద్దిపాటి మనిషి కొద్దిపాటి దూరంలోనే ఇది వైరస్ ఒకటి దగ్గితే తుమ్మితే వాళ్ళ ద్వారా ఇంకోటి అవుతుంది. 3 అడుగులు లేదా 6 అడుగులు దూరం వరకే ఇది వైరస్ లేదా కింద పడిపోతుంది. గాల్లో అంతకంటే ముందు వెళ్ళలేదు అది. దాని దూరం, దాని ప్రయోగం దగ్గడం ఎంతకంటే దగ్గర 6 అడుగుల దూరం లేదా 3 అడుగుల దూరం. అంచేత మనిషికి మనిషి మధ్య భౌతిక దూరం పాటించండి. భౌతిక దూరం పాటిస్తే ఆ వ్యాధి ఉన్న వాళ్ళ క్రిములు రెండో వాళ్ళకి రావు అని ఒకటి. రెండోది ఏంటి? చేతులు శుభ్రంగా ఉంచుకోండి. చేతులు శుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఎందుకంటే ఇక్కడ మనం ఏదో ఇక్కడ పడుతుంది వైరస్, మన ముట్టుకుని కళ్ళని ముక్కులు అన్న కళ్ళకి అంటే కళ్ళ ద్వారా ముక్కు ద్వారా క్రిములు లోపలికి వెళ్తాయి. అంతే శుభ్రం. కానీ ముఖాన్ని తాకాలంటే చేయి ఒకసారి శానిటైజర్తోనో సోపుతోనో శుభ్రం చేసుకుని నువ్వు ముఖాన్ని తాకు. అంటే నీ చేతి కంటి దాని రాకుండా చేస్తాయి. లేదా మాస్క్ ధరించు. ఈ 3 సూత్రాలు పడితే కరోనా రాదు. ఇది సైంటిఫిక్గా ఎక్స్ప్లెనేషన్ ఉంది. కానీ దీనికి సనాతనవాదులు మాట్లాడి వింటుంటే అసలు ఏమిటి ఈ మతిలేని మాటలు అనిపిస్తుంది.
ఇది ఏనాడో మన వాళ్ళు దీన్ని సూత్రీకరించారు. ఇవాళ కరోనా గురించి చెబుతున్నారు, మాస్క్ ధరించు, భౌతిక దూరం పాటించు, లేకపోతే ఇది చేయి చెబుతున్నారు. ఏనాడో చెప్పేశారు ఆ రోజున. మరి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇళ్లల్లో ఇంట్లో వంట చేసే మనిషిని రావద్దంటున్నారు. ఎందుకంటే అమ్మాయి తక్కువ తరగతి చెంది వాళ్ళ శుభ్రత ఉండదు. శుభ్రత అయితే వాళ్ళ వల్ల మనకు కరోనా వస్తుంది. ఆపించేస్తారు, ఇంట్లో వంట వాళ్ళని మానిపించేస్తారు. అలాగే బట్టలు ఉతికే వాళ్ళని మానిపించేస్తున్నారు. అలాగే ఇంటికి పేపర్ ఇచ్చేవాడిని మార్పించేస్తున్నారు. ఎందుకంటే ఆ పేపర్ వాడు ఎక్కడ ఉంటాడో వాడి ద్వారా కరోనా వస్తుందని. ఇలాగా చిన్న తరగతుల వాళ్ళందరినీ మార్పించారు. ఎందుకంటే వాళ్ళ వల్ల ఆ జబ్బు వస్తుంది అని మార్పించి ఈ విధంగా చేసేస్తారు. దీనికి ఏం చెప్తున్నారు వాళ్ళు? అసలు ఎప్పుడో చెప్పారు మా సనాతన ధర్మపరులు ఏంటంటే, ఒక అగ్ర కులస్తులు చాలా శుభ్రంగా ఉంటారు, మడికట్టుకుని వంట వండుతారు, మడికట్టుకుని భోజనం చేస్తారు. ఆ వీధిలోకి అగ్ర కులస్తులు వాడు చాలా శుభ్రంగా ఉంటారు, వాళ్ళు చాలా ఏ జబ్బులు రావు, చక్కగా ఆరోగ్యంగా ఉంటారు, పరిశుభ్రం. అంచేత ఆ వీధిలోకి తక్కువ కులస్తులు ఆ వీధిలోకి రావడానికి లేదు, ఇళ్లలోకి రావడానికి లేదు. చూడండి ఎంత చెప్పారు. అంటరానితనము అని ఇప్పుడు అంటున్నారు. కానీ ఆ అంటరాని వాళ్ళని ఎందుకు ఊరికి దూరంగా ఉంచారని, వాళ్ళు ఊళ్ళోకి వస్తే వాళ్ళ ద్వారా చాలా జబ్బులు వస్తాయని, ఈ వాడ ఆ వాడ అని చెప్పి ఊరికి దూరంగా ఉంచారంటే అది ఎంత కరెక్ట్గా చెప్పారు. అసలు మన పూర్వీకులు చాలా బాగా చెప్పారు, కరెక్ట్ చెప్పారు. నన్ను వాళ్ళు మాట్లాడే మాటలు, ఊరికి దూరంగా ఆవల వాళ్ళు ఉంచారంటే వాళ్ళలో శుభ్రత లేదు కనుక వాళ్ళ వల్ల ఈ జబ్బులు వచ్చేది. వాళ్ళు దూరంగా వచ్చు, అసలు దగ్గర రానివ్వకు, మనలో కలవనివ్వకు. కరోనా కూడా అంతేకా. ఇప్పుడు మరి వీళ్ళందరినీ బట్టలు ఉతికే వాళ్ళని వాళ్ళని ఎందుకు రానివ్వట్లే ఇంట్లోకి? వాళ్ళు శుభ్రత లేరు కనుక, ఉండదు కనుక. దానికి సిగ్గుపడాలి మనుషులు. ఈ రోజుకే మనుషులు ఎవరైనా ఉన్నారంటే ఈ మాట్లాడే మనుషులు సిగ్గుపడాలి. అరే ఇంత ఆధునికంలో కూడా మనుషులు ఇంకా అశుభ్రంగా ఉంచుతున్నాము, వాళ్ళ ఊరి బయట ఊరి కవల ఆవల ఏదో గుడిసెల్లో ఉండి అశుభ్రంగా ఉండి రోగాలతో బతికే మనుషుల్ని మనం ఉంచుతున్నామంటే మనం హ్యూమన్స్ కాదు, మన మానవమతులు కాదు. మానవమతులని మాట్లాడి వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళకి అవకాశాలు లేక అణగదొక్కబట్టి వాళ్ళ తయారయ్యారు, అలా ఉంటున్నారు. వాళ్ళు అవకాశాలు ఇచ్చి ఎందుకు ఉంటారు? ఎందుకు అనారోగ్యంగా ఉంటారు? ఎందుకు జబ్బులు పడి ఉంటారు? వాళ్ళకి జబ్బులు వస్తాయి కదా. కానీ ఆలోచించట్లా. మా పూర్వీకులు ఎప్పుడో చెప్పేశారు వాళ్ళు అవన్నీ రానివద్దని. అందుకు ఇప్పుడు చెబుతున్నారు అందరూ మాస్కులు ధరించండి, భౌతిక దూరం పాటించండి, దగ్గర ఉంచండి. ఈ అంటరాంతరం ఎంత కరెక్టు? అంటరాంతరం పనికిరాదనం కాదు, అంటరాంతరం కరెక్టు. అసలు అలా వింటుంటే మాటలు వింటుంటే తల తిరిగిపోతుంది. అంటే మనుషులు బ్రెయిన్స్ ఎలా పాయిజన్ అయి ఉన్నాయో ఈ పాత భావాలు, ఛాందస భావాలతో అర్థమవుతుంది. షేక్ అండి వద్దు, నమస్కారం పెట్టండి. మన భారత సంస్కృతి అంతా నమస్కారమే. షేక్ హ్యాండ్లు ఏంటి, హగ్గింగ్లు ఏంటి? మరి కరోనా వచ్చింది దూరంగా అని చెబుతారు కదా, ఆనాడే చెప్పారు నమస్కారం పెట్టు, ఎవరిని ముట్టుకోవద్దని. ఎప్పటికైనా ఈ కరోనా తగ్గిన మా శుభ్రశేఖరణ ఇచ్చుకోవచ్చు, సరిగ్గా కౌలించుకోవచ్చు. మనుషుల మధ్య ఆ అనుబంధాలని, ఆత్మీయతని, అనురాగాన్ని, ఆ బంధాలని పెంచుకోవాలి. షేక్ హ్యాండ్ ఇస్తే, ఆలింగనం చేసుకుంటే ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ వస్తుంది. తీసుకుపోయి ఏనాడో మన ప్రాచీనులు చెప్పారు, చాలా గొప్పగా చెప్పారు. నమస్కారం పెట్టు, ఇంక కరచాలనం చేయొద్దు, దగ్గర రావద్దు, ఎవరు ఆరోగ్యం ఎప్పుడో చెప్పారు. వాట్ ఈస్ నాన్ సెన్స్. అంటే దీన్ని చెప్పిన దాన్ని, కరోనాలో చెప్పిన దాని నేపథ్యంలో ఈ ఛాందస బాధలు ఏ రకంగా ఆ పాత దాన్ని ఏ రకంగా మళ్ళీ వెలికి తీసుకురావాలనుకుంటున్నారు. ఇట్స్ చాలా డేంజరస్ యాటిట్యూడ్, వెరీ వెరీ డేంజరస్ యాటిట్యూడ్. హ్యూమన్ రిలేషన్స్లో, మానవ సంబంధాల్లో ఇది గర్హించదగ్గంటి యాటిట్యూడ్. అయినా పెద్ద వాళ్ళు కూడా, చదువుకున్న వాళ్ళు కూడా, అంటే ఆ బుర్రగా పట్టిన, ఆ బూజ పట్టిన ఛాందస భావాలు ఒక మనిషిని చూసే ఆ మానవ విలువలతో మనుషులు చూడలేకపోతున్నారు అన్నమాట. అలాగే కరోనాకి ఎట్లానూ మందు లేదు కదా. మన ప్రాచీనలు ఎప్పుడో చెప్పారు, అలా ఆకులు అలములు చేసి దాంతో వచ్చేస్తుంది, అదే కరెక్టు.
ఆనందం మందు గొప్పది, ఈడు మందు గొప్పది, దీనికి ఎట్లా ఇంకా మందు లేదు, మా మందు చూడండి ఎంత గొప్పదో. మందు అంటే అసలు వాళ్ళకి తెలుసా? సైంటిఫిక్ మెడిసిన్ అంటే ఏంటి తెలుసా? అసలు దానికి ఎన్ని టెస్టులు జరగాలి, ఎన్ని సైంటిఫిక్ రీసెర్చ్ జరగాలి తెలుసా? అది మంద, దాని మందనగా ఇలేదు, అది ఫుడ్ సప్లిమెంట్ అనొచ్చు. ఎందుకంటే మనం తోటకూర తింటాం, గోంగూర తింటాం, బచ్చలకూర తింటాం, ఆకుకూరలు తింటాం, ఫలాలు తింటాం. అవే ముద్ద చేసి చట్నీ చేసి ఇస్తే చట్నీ అనాలి. చట్నీ లేకపోతే ఇంకా మామూలు అయితే ఫుడ్ సప్లిమెంట్ అంటారు. దట్ నాట్ ఆల్ మెడిసిన్. ఆనంద మందు అన్న వీలేదు. దట్ ఓన్లీ ఫుడ్ సప్లిమెంట్. ఫుడ్ సప్లిమెంట్ అంటే మనం ఆకులు అలములు వేళతో కానీ చేసిందంట. ఆకులు అలములు ఏంటి? మన ఫుడ్ సప్లిమెంట్ ఇమ్యూనిటీ పెంచుకోండి. ఆ ఇమ్యూనిటీ పెంచుకొచ్చే కానీ ఆ ఇమ్యూనిటీ తగ్గిపోతుందా? ఏం తగ్గదు. ఆ మాత్రానికి మనం విటమిన్ సి ట్యాబ్లెట్స్, జింక్ ట్యాబ్లెట్స్ అవన్నీ వేసేసి బీకామ్ చేసుకుంటే కరోనా అంత రాకుండా పోతుంది. కొద్దిగా ఇమ్యూనిటీ దానికి కొద్దిగా సపోర్ట్గా పడుతుంది. దట్ ఓన్లీ సపోర్ట్, నాట్ క్యూర్. ఒరిజినల్గా మన రోగ నిరోధక వ్యవస్థ ఉండాలి. దానికి కొద్దిగా సపోర్ట్ చేస్తా అంతే. దట్ ఈస్ నాట్ మెడిసిన్. విటమిన్స్ ట్యాబ్లెట్స్, జింక్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ కూడా ఏం కరోనాకి మందులేం కదే. మన ఇమ్యూనిటీ వ్యవస్థని దాన్ని కొద్దిగా సపోర్ట్ చేస్తే ఇంకా ఎక్కువ పనిచేయడానికి. ఆరంగానే ఏవి చేసినా ఈ ఆకులు అలములు పళ్ళు ఫలాలు ఏమైనా సరే ఫుడ్ సప్లిమెంట్ అండి. ఫుడ్ దేనికోసం? ఇమ్యూనిటీ, రోగ నిరోధక వ్యవస్థని సపోర్ట్ చేయడానికి ఈ పనికి వస్తుంది. కానీ ఆయుర్వేదంలో ప్రాచీన కాలంలోనే దీనికి కరోనా కూడా అప్పుడే చెప్పేశారు మందులు. అసలు బుర్రలు ఎక్కడున్నా వీళ్ళకి ఎప్పుడో చెప్పేశారట. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే ఇలాంటి కరోనా వస్తుంది కనుక దీనికి ఇలాంటి మందు ఉంది అని చెప్పేశారు. గ్రేట్, అవర్ సైన్స్ ఇస్ గ్రేట్. మా సైన్స్ శాస్త్రం, మా శాస్త్రం చాలా గ్రేట్. అంచేత ఏ రంగం అంటే కరోనా నేపథ్యంలో ఆలోచనలు ఇలా వెనక్కి మళ్ళుతున్నాయి. సమాజానికి ముందుకు మళ్ళించాలి కానీ వెనక్కి మళ్ళించడం కాదు. సమాజాన్ని ఎప్పుడు కూడా ప్రగతి ప్రధాన ముందుకు పైనొప్పి చేయాలి. కానీ ఈ ఛాందస భావాలు ఉన్నవాళ్ళు, మత భావాలు ఉన్నవాళ్ళు, మత ఛాందసవాదులు, సనాతన ఛాందసవాదులు ఈ రకంగా కరోనాని కూడా వాళ్ళ సనాతన భావాలను చేసుకోవడం కోసం. అందుకనే గోమూత్రం, గోపేడ అంటే ఆవు పేడ చూసాంగా. అహ్మదాబాద్లో గోశాలలో పడి దొల్లేరు ఆవు పేడ గురించి. లేని రోగాలు తగిలించుకుంటారు వాళ్ళు. ఆవు పేడ ఏంటి? ఆవు అన్ని జంతువులలో జంతువు. మన ఆపాదించాం గొప్పతనం అంతే. అది అన్ని జంతువులలో ఒక జంతువే. ఒక గేదెలాగో, ఒక గుర్రంలాగో, ఒక గాడిదలాగో అది కూడా ఒక జంతువే. దానికి లేని పవిత్రత, దానికి లేని ఈ గోమాత, గోదేవత అన్నీ కదా, అన్నీ దానికంతే మన అరవై. అలాగే యోగాతో అన్నీ గురైపోతాయి. యోగా ప్యూర్. ఈ కరోనాకి రెండుకి ఎప్పుడూ చెప్పేశారు. పతంజలి యోగ శాస్త్రంలో చెప్పేశాడు యోగా చేయండి అనిపోతే. ఇప్పుడు అందుకే చెప్పుకోవాల్సి వస్తుంది. మీరు ఓవర్గా కరోనా వచ్చిన వాళ్ళు, కరోనా వచ్చే ముందు కరోనా ఎవరైనా సోకే వ్యక్తులు ఓవర్గా ఎక్సైట్ అయితే రావడం అవుతుంది. కరోనా వచ్చి తగ్గిన వాళ్ళు నీరసంగా ఉంది అని వీళ్ళు చేయి ప్రాణాయామం చేయి, అది చేయి, ఇది చేయి అన్నారు. ఎవరైనా ఓవర్ ఎగ్జర్ట్ చేస్తే మళ్ళీ కరోనా వచ్చి పడుతుంది. లేకపోతే లేనిపోయిన కాంప్లికేషన్ వస్తాయి. కరోనా వచ్చిన వాళ్ళు ఒక 20 రోజులు, 10 రోజులు, 2 నెలలకు కూడా ఎక్కువ శ్రమ చెందడానికి వీలు లేదు. ఫిజికల్లీ, మెంటల్లీ వాళ్ళు చాలా తక్కువగా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వడం వీలు లేదు. ఫిజికల్గా స్ట్రెయిన్ అయితే కాంప్లికేషన్స్ వస్తాయి. యోగా ఏం చేస్తున్నాయి? వెయ్యి ఆసనాలు, మొంగు లే ఆసనాలు, యోగాసనాలు. కానీ యోగాలో 8 రకాల యోగా ఉన్నాయి. చివరి సమాధి యోగా దాకా ఉంది. ఈ యోగా ఆ యోగా అనేది ఏమీ కాదు. ఈ కరోనాను అడ్డం పెట్టుకుని ఛాందసవాదులు, సనాతనవాదులు పాతదాన్ని తిరగపెట్టడానికి కోసం, తోడడం కోసం ప్రయత్నం చేస్తారు. ఇది మతిలేని ప్రయత్నం అని చెప్తున్నాను. అర్థం లేని వాళ్ళు చెప్పేస్తాను. ఏ రకైతే సనాతనవాదులు అంటరాంతనాన్ని ఈ కరోనా నేపథ్యంలో ఇండియట్గా సపోర్ట్ చేశారో, ఏ రకంగా ఆవు పేడ గొడవని చేశారు, ఏ రకంగా యోగా చేస్తారు, ఏ రకంగా అయితే ఆకుల మందుల్ని పెద్ద గొప్పగా కరోనాకి సైంటిస్టులు ఈరోజు సైంటిస్టులు కనిపెట్టలేదు, మా సైన్స్ ఏనాడో ఉందని చెప్పేవన్నీ కూడా చూస్తే
ఈ మతి లేని మాట్లాడాలా, మతి ఉన్న మాట్లాడాలా? అందుచేత ప్రతి ఒక్కరు అలాగే సోషల్ మీడియాలో కూడా ఎన్ని రకాలు అర్థమవుతుంది, వింటే బిర్రది అని చెప్పి ప్రతి ఒక్కటి ఎందుకు, ఏమిటి, ఎలా అనిపిస్తే నేర్చుకోవాలి. ఏది సరే సైన్సే పరిష్కారం. ఇవాళ పేపర్లు చూస్తే మన మోడీ గారు, ఆయన సనాతనవాది, మరి ఏ రకంగా చెప్పాడో కానీ సైంటిస్టుల్ని సైన్స్నే నమ్మాలి, తక్కువ కాదు అన్నాడు. మళ్ళీ మోడీ గారికి చాలా చెప్తుంటారు, మన ప్రధానమంత్రి గారు చాలా చెప్తుంటారు. ఆయన కూడా ఒక రకమైన సనాతన భావాలు ఉన్న మనిషి. అలాంటి మనిషి కూడా ఈ వ్యాక్సిన్ గురించి వాటికి ఇలా వచ్చిన పుకార్లు ఉన్నాయే, ఈ పుకార్లు చూసి అలాగే కరోనాకు సంబంధించిన రకరకాల చికిత్సల గురించి ఆయన బుర్ర తిరిగిపోయి సైంటిస్టులు అలాగే సైన్సు చెప్పినవే నమ్మాలి, తక్కినవి కాదు, అవన్నీ పుకార్లు, ఊహలు. అంచేత పుకార్లని అసలు మా బేస్లెస్గా అర్థం లేని వాడికి నమ్మవద్దు అన్నాడు. ఆయన ఆ మాట మీద కట్టుబడి ఉంటే సమాజం ముందుకు వెళ్తుంది. మరి కట్టుబడి ఉండాలి ఆయన, ప్రైమ్ మినిస్టర్ గారు అన్నాడు. నాకు సైన్స్ సూత్రాలని సైంటిస్టులని మనం కట్టుబడి ఉండాలి, అది నమ్మాలి, వాటిని నమ్మాలి అన్నాడు. వాడు చెప్పేది నమ్మన్నాడు. అంచేత నేను ఇప్పుడు ఈ సనాతనవాదులకి, ఈ ఛాందస్వాదులకి చెప్పేది ఏంటంటే ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళే సైన్సే. ఆ సైన్స్ ప్రకారం మాట్లాడి కానీ ఆ పనికి రాని కాలం చెల్లినటువంటి ఆ అర్థం లేని బూజ పట్టిన శాంతస్భావాన్ని మాత్రం పైకి తీసుకురావడం ప్రయత్నం చేయకండి. దాని చేరిన సమాజం చాలా కీడు జరుగు, కానీ మేలు మాత్రం జరగదు. నాస్తిక కేంద్రానికి సన్నిహితులు మెజిషియన్ గౌతమ్ గారు ఇటీవల మరణించారు కదా, నాస్తిక కేంద్రంతో ఆయనకున్న అనుబంధం గురించి చెప్పండి డాక్టర్ గారు. సుదీప్తి, మెజిషియన్ గౌతమ్ గారు ఆయన మామూలుగా ఒక సాధారణ కార్యకర్తగా మొదలైంది జీవితం. అభ్యుదయ ఉద్యమాలతో, కమ్యూనిస్ట్ ఉద్యమంతో ఆయన జీవితం ప్రారంభమైంది. ఆయన ఆ ప్రగతిశీల భావాలతో ముందుకు వెళుతూ నాస్తికంతో ఆయన పరిచయం గల ఆయనకి ఇంకా ఆయన భావాలు బాగా గట్టిపట్టాయి. అంతకుముందు ఆయనకి కమ్యూనిస్ట్ పార్టీతో అనుబంధం ఉంది, ఇతర పరిసర ఉద్యమాలతో అనుబంధం ఉంది. ఆయన సహజంగానే ఒక అభ్యుదయ కవి. ఏమిటి సమాజం, ఏమిటి మూఢనమ్మకాలు ఏంటి, ఇవన్నీ ఏమిటి ఆయన నాస్తికంతో దాదాపు ఒక 4 దశాబ్దాలు పైనే ఆయనతో నాస్తిక 4-5 దశాబ్దాలు నుంచి ఆయన మనకి ఆయనకి బాగా అనుబంధం. మనిషి పెద్ద చదువుకున్నాడు ఏం కాదు, కానీ చదువుకి సమాజంలో చైతన్యం తీసుకురావడానికి సంబంధం లేదు. మనిషికి చైతన్యం, సామాజిక దృక్పథం, సామాజిక చైతన్యం, సామాజిక స్పృహ ఉన్నట్లయితే వాడు ఎంత సమాజం కోసం ఎంత చేస్తారు. అలాంటి వ్యక్తి గౌతమ్ గారు. ఆయన మంచి ఇంద్రజాలం సంబంధించిన మంచి స్కిల్ ఉంది ఆయనలో, చాలా దగ్గర ఉంది. ఆయన చాలా తిరిగమాట ఎంత వయసు. ఆయన ఇంద్రజాలం ద్వారానే డబ్బులు సంపాదించాలనుకున్నట్లయితే ఆయన కొన్ని లక్షలు కోట్లు సంపాదించేవాడు. ఆయన అంత గొప్ప స్కిల్ ఉంది. ఏదో సర్కారు గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి చెప్పుకుంటాం చేస్తాను. అలాంటి వాళ్ళు అలాంటి స్కిల్స్ ఆయనలో ఉన్నాయి, చేశాడు కూడా పెర్ఫార్మెన్స్. కానీ ఆయన అలా కాదు, నా ఇంద్రజాలాన్ని సామాజిక చైతన్యానికి ఉపయోగించాలి అనుకున్నాడు. అంచేత ఈనాటికి సామాజిక చైతన్యం తీసుకురావడానికి తోడ్పడిన ఇంద్రజాలికుల్లో లిస్ట్ తీసుకుంటే, పేర్లు తీసుకుంటే ఫస్ట్ ప్రప్రథమ పేరు వచ్చేది, టాప్లో ఉండేది గౌతమ్ గారి పేరు. చాలామంది ఇంద్రజాలికులు చేస్తున్నారు, కానీ వాళ్ళందరూ కొద్ది మేరకు. కానీ గౌతమ్ గారిది మాత్రం చాలా గొప్ప పాత్ర అన్నమాట. చెప్తాను కదా, ఎప్పుడైనా మీ సామాజిక చైతన్యంతో తన ఇంద్రజాలాన్ని సమాజాన్ని చైతన్యపరచడానికి, సమాజంలో మూఢనమ్మకాలు తొలగించడానికి కృషి చేసిన వ్యక్తుల పేరు చూస్తుంటే ఆ పేరులో మొట్టమొదటి వినబడేది గౌతమ్ గారు. ఆయన నాస్తిక కింద వచ్చి మన నాస్తిక కింద మరి మూఢనమ్మకాల వల్ల అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇన్ని కాదు, అన్నిట్లోనే పాల్గొన్నారు.
ఈ మూఢనమ్మకాల నిర్మూలనలో మనం చేసినప్పుడు మనం వెళ్ళి కొన్ని విషయాలు ఇదంతా ఒకటిది, ఇదంతా అబద్ధాలు, మంత్రాలు లేవు ఆయనలో అంటుంటే అక్కడున్న స్థానికంగా ఉండి ఆ స్థానిక జనాల్ని మూఢత్వంలో ఉంచి మౌఢ్యం నుంచి డబ్బులు సంపాదించే వాళ్ళు ఉంటారే వాళ్ళందరూ కూడా ఎదురు తిరుగుతారు. ఎందుకంటే వాళ్ళు ఆదాయం పడిపోతుంది. మంత్రం లేదు, తంత్రం మాయ కాదు, మంత్రంగా సింపుల్ గారడి అని చెప్పేవాడు అంతే. ఆయన చేసి చూపించి రానుక నువ్వు కూడా చేస్తావు చేయించేవాడు. ఏవైతే పెద్ద పెద్ద గొప్ప గాడిలు అన్నాడో ఇలా తీసి అలా చేసి టెక్నాలజీ చేయించేసేవాడు. ఎంతమంది ఇంద్రజాలికలు తయారు చేశాడు ఆయన. వాళ్ళ గాడి అలాగే దీనికి సంబంధించి మ్యాజిక్ సంబంధించి సెక్షన్ సివిటాలు పెట్టి ఎంతమంది చేశారు. నాస్తికం ద్వారా ఎన్ని కార్యక్రమాల్లో ఉన్న ఆయన పాల్గొన్న కార్యక్రమం లేదు. నాస్తికం తరపున నేషనల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగితే అటన్నిటిలో కూడా ఆయన పాల్గొని అందరిని అబ్బురుపరిచారు. అవరా ఎంత ఇదని అంత గొప్ప తెచ్చేది. కానీ ఆయన ఎక్కడ కూడా నేను ఇంత స్కిల్ ఉంది కనుక నాలో ఇంత చక్కని చేస్తాను కనుక నాలో ఇంత హస్తలాఘం లాంటిది ఉంది కనుక నేను ఎందుకు డబ్బులు సంపాదించుకుందామని చెప్పి ఆయన ఏనాడు అనుకోవాలి. ఏనాడు పెద్ద ఆయనకు చాలామంది కొంత ప్రోత్సహించి మేము షోస్ పెడతాం, నీకు డబ్బులు వచ్చేట్టు చేస్తాం, షోస్ రా అని కూడా ఆయన ఏమది ఇంట్రెస్ట్ చూపించలేదు. అది గ్రేట్నెస్, కమిట్మెంట్. నాస్తికులు ఉన్న వాళ్ళకి ఆ కమిట్మెంట్ ఉంటుంది, సోషల్ అవుట్లుక్ ఉంటుంది, డెడికేషన్ ఉంటుంది, డిటర్మినేషన్ ఉంటుంది. నాస్తికులు ఉన్న వాడికి ఆ రంగా ఆ డెడికేషన్తో అది బాణామతి చేతబడి గురించి మా తెలంగాణ జిల్లాలో, మెదక్ జిల్లాలోను, రంగారెడ్డి జిల్లాను, నల్లగొండ జిల్లాలో తిరిగినప్పుడు వచ్చి ఆయన బట్టి మాయా లేదు, మంత్రం లేదు, ఎంత ఇది అని చెప్పి అసలు మంత్రాలే లేవు. మంత్రాలు మీరేం మంత్రం అంటారు, మనం చెప్పండి నేను చేసి చూపిస్తాను చెప్పి వాళ్ళు చేస్తే చేసే మంత్రాలు కొట్టి పారేస్తే ఆకున్న మంత్రగాలు రెచ్చగొట్టి జనాల్ని రెచ్చగొట్టి మేము వెళితే మా టీం మీద మమ్మల్ని చంపడం కూడా ప్రయత్నం చేశారు. అంటే ఈ మంత్రశక్తులు ఉన్నాయి, మాయలు ఉన్నాయి అని చెప్పే మనుషులు ఉన్నారే వాళ్ళు ఎవరిని చేతని పరిస్తే ఒప్పుకోరు. ఎక్కడ పెడితే వెళ్ళాం, నాసికంద వెళ్ళాం, చేసాం, ఆయన అలా వచ్చారు, అలా చేసి చూపించారు. ఎంత ఇదిగానో ఎంత మార్పు వచ్చిందో. మేము మెదక్ జిల్లాకి వెళ్ళి అక్కడ బాణామతి చేతబడి చెప్తే అక్కడ ఎస్పీ అరవిందరావు గారు ఉండేవారు. అరవిందరావు గారు ఆయన నుండి ఆయన మాకు ఉత్తరం రాశారు, ఇక్కడున్న మౌఢ్యం మా పోలీసుల లాఠీలు కూడా లొంగనిది, మీరు వచ్చి మేము చేతన పరచాలి అని చెప్పారు. మేము చేసిన తర్వాత 6 నెలలు ఆయన ఉత్తరం రాశారు. మీరు వచ్చి వెళ్ళిన తర్వాత 80% 90% ఈ మౌఢ్యం తొలగిపోయింది. దట్ ఈజ్ గ్రేట్. ఆ రకంగా నాస్తికేతర కితాబు ఇచ్చిన చోట ప్రముఖ పాత్ర వహించింది గౌతమ్ గారు. ఏ లేదు మాయలే మంత్రం లేదు, ఏం చెప్తాం మాయ అంటావు మంత్రం అంటే ఏం చెప్తాయి మంత్రగా అంత నాటకం, అంత బూటకం అని చెప్పి చేశాడు. ఆ రంగా చివరి క్షణం వరకు అయినా గౌతమ్ గారు నాస్తికేంద్ర, అలాగే నాస్తికేంద్ర అభ్యుదయంలో అన్నింటిలో అటు కమ్యూనిస్ట్ పార్టీ దాంట్లో లేదా అభ్యుదయ రంగంలో కానీ అన్నింటిలో కూడా ఆయన చేశారు. అలాగే ఆయన శ్రీవారి భార్యగా ఆడు కూడా అలాగే చేశారు. పిల్లలు ఆయనతో పాటు ఆయన సహచరులు అందరూ కూడా ఈ రంగం చేశారు. ఎంతమంది తయారు చేశారు. వాళ్ళ శ్రీమతి కూడా ఆయనతో పాటు అంత్యదిగా ఈ ప్రగతిశీల ఉద్యమాల్లో, మహిళా ఉద్యమాల్లో ఆవిడ చాలా చక్కగా కృషి చేసింది. మీ వ్యక్తి ఆవిడ చేసిన ఇప్పటికీ ఆవిడ అలాగే ధైర్యంగా తయారు చేశారు భార్యను కూడా అంత ధైర్యంగా అనమాట. అంతే నాస్తిక ఆయన చేసిన నాస్తికేంద్ర అనుబంధం ఇంత అంతకాదు. ఆయన పోవడం నాస్తికేంద్రానికి తీరని లోటు, అలాగే అభ్యుదయ ఉద్యమాలు తీరని లోటు, అలాగే అభ్యుదయ కాముకులందరికీ చాలా చాలా బాధ కలిగించే విషయం. ఆయన అందరి నాస్తికేంద్రం ఆయన మరణానికి ప్రగాఢ సంతాపం తెలియజేసింది. అలాగే మన మధ్య ఆయన సంస్మరణ సభ జరిగితే కూడా సంస్మరణ సభలో ఆయన నివాళులు అర్పించడం కూడా జరిగింది. సుదీప్తి చాలా విషయాలు చెప్పుకున్నాం మన ఇది ఎథిస్ట్ బిడ్డల్లో. అలాగే డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ ద్వారా 20 యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నాం. వీటి యొక్క ప్రధాన ధ్యేయం అంటే సమాజంలో చైతన్యం తీసుకురావాలి. అన్ని రకాలుగా నాస్తికత్వం అంటేనే ఒక జీవన విధానం. ఆ జీవన విధానం ఏంటి? అన్ని రంగాలకు చెందిందే అవుతుంది. ప్రతి ఒక్కటి జీవితానికి సంబంధించిన అన్ని రంగాల్లోనూ నాస్తికత్వం, నాస్తిక దృక్పథంతో ఆ జీవన విధానాలు ఎలా తీర్చిదిద్దుకోవాలి. అది రాజకీయ రంగం కావచ్చు, ఆర్థిక రంగం కావచ్చు, నైతిక రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, సైన్స్ రంగం కావచ్చు,
ఏదైనా తీసుకో, ప్రతి రంగంలోనూ నాస్తిక దృక్పథంతో జీవిత విధానం ఉండాలి. గోరాగా అదే ప్రతిపాదించి, అలాగే ఆయన మొత్తం పాజిటివ్ ఎథిజం ఉందని ప్రతిపాదించారు. మన ఆ రంగా మరి ఈ డాక్టర్ మల్టీ ఛానల్ నెట్వర్క్లో ఒక పక్క పాజిటివ్ ఇంగ్లీష్ ఛానల్, హిందీ ఛానల్, తర్వాత తెలుగు ఛానల్ పెట్టాము, ఎథిస్ సెంటర్ పెట్టాము, ఎథిస్ట్ బులెటిన్ పెట్టాము. అది ఈ రకంగా ఛానల్స్ ఎథిజం మీద కొన్ని తెచ్చాము. అలాగే దీంతోపాటు మరి సైన్స్ వరల్డ్ అని చేస్తాము. కిడ్ ఛానల్, ఉమెన్ ఛానల్, యూత్ ఛానల్, సైన్స్ ఛానల్, మరి సోషల్ సైన్స్ ఛానల్, కన్జ్యూమర్ ఈవెంట్స్ గురించి ప్రత్యేకంగా. కన్జ్యూమర్ ఈవెంట్స్ చాలా ఇంపార్టెంట్. సమాజంలో ఒక కన్జ్యూమర్ వినియోగదారుడు వర్గం దగా చేయబడుతున్నాడంటే వాళ్ళు వినియోగదారులు సరైన అవగాహన లేకపోవడం వల్ల దగాకి మోసం చేయబడుతున్నాడు. అంచేత ఈ సమాజంలో ఏ రకమైన దోపిడీ పనికిరాదు, దగా పనికిరాదు. దోపిడీ, దగా రెండింటికి నాస్తికత్వం వ్యతిరేకం, అణిచివేత వ్యతిరేకం, మానవ హక్కులకి అనుకూలం. మానవ హక్కులు కావాలి. అంచేత ఈ కన్జ్యూమర్ అవేర్నెస్ ద్వారా మనం కన్జ్యూమర్ ఛానల్ పెట్టి దాంట్లో కన్జ్యూమర్ అవేర్నెస్ గురించి రకరకాల విషయాలు, రకరకాల కోర్టు కేసులు ఎటువంటి జడ్జిమెంట్స్ వచ్చాయి అవన్నీ కూడా దాంట్లో పెడుతున్నాం. మామూలుగా కన్జ్యూమరిజం గురించి చెప్తూనే కాకుండా కోర్టు కేసు నుంచి వివరాలు కూడా వస్తాయి. డాక్టర్ పివిఎస్ మూర్తి గారు, ఆయన కన్జ్యూమర్ యాక్టివిస్టు, ఆ ఉద్యమకారుడు అయినా, ఆయన దీన్ని ఎక్కువగా దీంట్లో ఆయన పాత్ర వహించి చేస్తున్నారు ఆయన. అలాగే లీగల్ సెల్ గురించి ఒకటి పెడుతున్నాం. మానవ హక్కుల రక్షణ కోసం, రాజ్యాంగబద్ధంగా ఉన్న మానవుల హక్కుల కోసం మనం చేయాలి. మనుషులకు రక్ష చేయాలి. రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంటే మనం చూపించగలగాలి. ఇదిగో రాజ్యాంగం ప్రకారం ఉండాలి ఎవరు చేసినా సరే. అది సెంట్రల్ గవర్నమెంట్ అవుతుంది, స్టేట్ గవర్నమెంట్. రాజ్యాంగబద్ధంగా వాళ్ళ పరిపాలన ఉండాలి, వాళ్ళ నిర్ణయాలు ఉండాలి, అన్నీ ఉండాలి. ఆ రెండింటిలో కూడా సరైన అవగాహన తీసుకురావాలని లీగల్ సెల్ని కూడా పెట్టాం. లీగల్ సెల్ పెట్టి అది చేస్తాం. ఆ రంగంలో రకరకాల మనం ఒకరు అంటున్నారు, మేము ఈ ఛానల్ చూసిన తర్వాత అసలు ఎంత మా మనసు విశాలమైపోయింది, విజ్ఞానంతో ఇదవుతుంటే అసలు చూడకుండా ఉండలేకపోతున్నాం, ఎడిక్ట్ అయిపోయాం, మేము ఎడిక్ట్ అయ్యాము దీనికన్నారు. ఈ ఎడిక్షను మామూలుగా ఆలకాలితే బ్యాడ్ ఎడిక్షను. ఈ డాక్టర్ మల్టీ ఛానల్ నెట్వర్క్ వెరీ వెరీ గుడ్ ఎడిక్షన్. అంచేత ఈ ఎడిక్షన్ మాత్రం అందరికి అయిపోవాలి. నిజంగా దాంట్లో ఎంత చూస్తుంటే మనిషికి ఎంత జ్ఞానం. వాళ్ళు చెబుతున్నారు, మాకు కిటికీ తలుపులు తెరుచుకొని చక్కని గాలి వెలుతురు వస్తుంటే ఎంత హాయిగా ఉంటుందో అంత హాయిగా మాకు విజ్ఞాన దారాలు తెరుచుకుని ఎంతో ఎంతో అజ్ఞానంలో ఉన్నాము, ఇంత తూర్పు అని చెప్తున్నాను. ఇంతగా మనకు వస్తున్న రెస్పాన్స్ వెరీ బడీ లైక్ ఒకసారి చూసిన వాళ్ళు వదిలిపెట్టట్లా. అందుకని సబ్స్క్రైబర్స్ ఉంటే అలా పెరుగుతున్నారు, కానీ ఏ ఛానల్కి డ్రాప్ అయ్యేది లేదు, పెరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు మనకి ఇది చూసిన వాళ్ళు మన దాంట్లో డాక్టర్ సమరం అనే ఛానల్ ఒకటి ఉంది, సెక్స్ ఎడ్జీ మీద డాక్టర్ సమరం మీకోసం ఉంది. ఈ దాంట్లో అలా హిందీలో సీక్రెట్స్ ఆఫ్ రొమాన్స్ అని సెక్స్ ఎడ్జీ వెరీ వెరీ ఇంపార్టెంట్ జీవితంలో. చాలా దాని గురించి కూడా సైంటిఫిక్గా మనం ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఈ ఛానల్స్ 20 ఛానల్స్ వస్తే మనకు ఇప్పటికి ఈ 2 సంవత్సరాలు మళ్ళీ 2 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాల్లో మోర్ దాన్ 18 crores 18 కోట్లకు పైగా వ్యూస్. అంటే యూ కెన్ ఇమాజిన్ ఎంత ఇది ఉందో. అంచేత ప్రతి ఒక్కరిని కోరేదంటే ఈ డాక్టర్ మల్టీ ఛానల్ నెట్వర్క్ ఉన్నాయి, యాప్ని డౌన్లోడ్ చేసుకో. వాళ్ళకి ఏది బాగుంటుంది చూడండి, అంతా ఏది కావాలో అన్నీ చెప్తుంది చూసి. ఇప్పుడు 20 ఛానల్స్ పెట్టింది ఏంటండి, ఇంకా ఏమైనా టచ్ చేద్దాం, ఏది కావాలి మనిషిని చేతనం చేయడం కోసం ఏంటండి. వారికి విజ్ఞానం, వినోదం కావాలండి, కల్చర్ ఛానల్ పెట్టాం. విజ్ఞానం కావాలంటే సైన్స్ వరల్డ్ ఉంది. మామూలుగా ఒక ఆహారం గురించి తెలియాలి, మంచి ఆహారం తెలుసుకోవాలంటే ఆహారం పిండి వరల్డ్ చేసుకోవాలంటే, ఏ రకంగా చేసుకోవాలంటే ఫుడ్ వరల్డ్ పెట్టాం. లేనిదేంటి ప్రతి ఒక్కటి మగో ఛానల్ స్త్రీలలో చైతన్యం తీసుకురావడం కోసం అని మగో ఛానల్ పెట్టాం. అన్ని రకాలుగా అన్ని రకాలుగా కూడా విద్యార్థులు యూత్ కోసం యూత్ ఛానల్, వాళ్ళ ఎడ్యుకేషన్ కెరీర్ కౌన్సిలింగ్, వాళ్ళకి అన్ని రకాలుగా కూడా దీంట్లో చేస్తున్నాయి. అది ఏది కంటే మంచేత మన గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ అని పేరు చేస్తే
మన యాప్ చూస్తుంది 20 ఛానల్స్ ఉంటాయి. దాంట్లో పైగా రీసెంట్ ఛానల్ ముందే దాంట్లో ఒకవేళ మిస్ అయిపోతే రీసెంట్ ఛానల్స్ అనేది కొంతమంది రీసెంట్ ఛానల్ రోజు చక్కగా అన్ని ఛానల్ మళ్ళీ ఇచ్చుకునే పని లేకుండా రీసెంట్ ఛానల్ అని ముందే ఉంటుంది. దాన్ని చూస్తే రీసెంట్గా వచ్చినవి కూడాను ఆ నాయకం చూస్తుంది రీసెంట్గా ఉన్నవన్నీ కూడా చూసుకోవచ్చు. ఏ రోజు కూడా ఆ రంగాన్ని అన్నీ కూడా ప్రతి ఒక్కటి దీంట్లో ఉన్నాయి మన దాంట్లో. మొత్తం 20 ఛానల్స్ మనం చక్కగా చూసి ఏది కాదు చూసి చేసుకుంటే ఇది అవుతుంది. అందుచేత ప్రతి ఒక్కరే కోరేదంటే ఇతరు చూడని వాళ్ళు ఎవరు ఉంటే చూడండి, ఇతరులకి చెప్పండి. ఒక చక్కగా మామూలుగా ఉండేటి ఛానల్స్కి దీనికి డిఫరెన్స్ ఉంది. మనిషిని మనిషిగా మారుస్తుంది, మనిషిగా తీర్చిదిద్దుతుంది, ఒక సామాజిక స్పృహతో తీర్చిదిద్దుతుంది, ఒక వ్యక్తిత్వం గల వ్యక్తిగా మనిషిని మారుస్తుంది. ఈ ఛానల్స్ అన్నీ కూడా మనిషిగా తీర్చిదిద్దడం కావటం, మానవత్వం మూర్తి వ్యక్తిగా, సామాజిక చైతన్య వ్యక్తిగా మనిషి తీర్చడానికి ఈ ఛానల్స్ ఉపయోగపడుతున్నాయి అని చూడాలనుకుంటున్నాం. మరి ఇవాళ చాలా విషయాలు చెప్పుకున్నాం కదా సుదీప్తి. మనం మళ్ళీ నెక్స్ట్ దీంట్లో అంటే ప్రతి నెల 1వ తారీఖు 15వ తారీఖు ఎథిస్ట్ బులెటిన్ వస్తుంది, దాంట్లో కలుద్దాం. అంతవరకు జై ఇన్సాన్. జై ఇన్సాన్. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.